క్రీస్తు నామములో మీకందరికి కూడా శుభ అభివందనాలు. ఈ జనవరి మాసంలో మనం ఎంచుకున్నటువంటి అంశము దేవుని లక్షణాలు. ఇందులో భాగంగా ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని లక్షణం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే దేవుడు న్యాయమైనటువంటి వాడు. గాడ్ ఈజ్ జస్ట్. మరి ఆయన నీతిమంతుడని కూడా మనము తెలుసుకుంటాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 32:4 వచనంలో ఈ రీతిగా రాసి ఉంటున్నది. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చూడండి, దేవుని గురించి ఎంత గొప్ప మాటలు ఈ యొక్క వాక్యంలో మనకు కనపడుతున్నది. దేవుని న్యాయము మరియు ధర్మము మరి ఒక యొక్క సారాంశాన్ని ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన న్యాయవంతుడు, మరి ధర్మం చేసేటటువంటి వాడు. మరి ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఒకటి, ఈ యొక్క దేవుని న్యాయాన్ని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ గాడ్స్ జస్టిస్. మరి రెండవది, మరి చర్యలో దేవుని న్యాయము, గాడ్స్ జస్టిస్ ఇన్ యాక్షన్స్. దేవుని యొక్క చర్యలలో మరి దేవుని యొక్క న్యాయం ఏ రీతిగా కనపడుతుంది ఇన్ యాక్షన్స్. మరి అట్లానే దేవుని న్యాయం యొక్క హామీ, లేకపోతే అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ జస్టిస్. మరి దేవుని యొక్క న్యాయములో ఇమిడి ఉన్నటువంటి నిశ్చయత, లేకపోతే హామీ అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. మరి మొట్టమొదటిగా మరి దేవుని న్యాయాన్ని అర్థం చేసుకోవటానికి మనము ప్రయత్నిద్దాం ప్రియులారా. దేవుని న్యాయము అంటే ఆయన తన వ్యవహారాలన్నింటిలో కూడా న్యాయంగా మరియు నిష్పక్షపాతంగా ఉంటాడు ప్రియులారా. దట్ ఈస్ ద థింగ్, యూనిక్ నేచర్ అబౌట్ అవర్ గాడ్. న్యాయంగా నిష్పక్షపాతంగా మరి ఆయన ఉంటాడు. అతని తీర్పులు సత్యము మరియు ధర్మంపై ఆధారపడి ఉంటాయి. మరియు అతను పక్షపాతాన్ని చూపించడు ప్రియులారా. మరి ఆ కీర్తనకారుడు కూడా మరి 89:14 ఏమంటున్నాడంటే, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవతులు. మరి నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు. న్యాయ సింహాసనం ప్రియులారా. దేవుని సింహాసనం న్యాయంపై స్థాపించబడిందని చెప్పి నొక్కి చెప్తున్నాడు కీర్తనకారుడు. అతని పాత్రలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ప్రియులారా. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, మరి ఆయన యొక్క చర్యలలో దేవుని యొక్క న్యాయము. దేవుని న్యాయము కేవలం ఒక భావన కాదు, ఇది ప్రపంచంలో చురుకుగా మరి ప్రదర్శించబడుతుంది ప్రియులారా. అతను అణిచివేతకు గురవుతున్న వారిని రక్షిస్తాడు, మరి దుష్టులకు జవాబుదారీగా ఉంటాడు. మరి ఈజిప్ట్లోని ఇజ్రాయిల్ల కథనే మనం పరిశీలించినట్లయితే, వాళ్ళు ఎంతో బానిసలుగా ఉన్నారు. సహాయం కోసం వారు మొరలను దేవుడు ఆలకించి మరి మోషే ద్వారా వారిని ఈజిప్ట్ నుంచి విడుదల చేసి ఉంటున్నాడు. మరియు అణిచివేత నుంచి వారిని విడిపించాడు ప్రియులారా. బానిసత్వం నుంచి విడుదల చేసి ఉంటున్నాడు. ఒకవేళ కృంగిన స్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ న్యాయం లేదు ఈ లోకంలో అని చెప్పి నిరీక్షణ లేకుండా ఉన్నట్టయితే, మరి మనకు అటువంటి గొప్ప నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు ఉన్నారు. ఆయన్ను ఆశ్రయించదగినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు, ధన్యులని బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుడు అట్టడుగున ఉన్న వారి పట్ల శ్రద్ధ వహిస్తాడు. మరి అంతేకాకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడని ఈ న్యాయ చర్య చూపిస్తుంది ప్రియులారా. మరి యెషయా 61:8లో కూడా దేవుడు ఇలాగ ప్రకటించాడు, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. కాబట్టి దీంట్లో మనకు ఎంతో తేటగా మనకు తెలుస్తుంది న్యాయం పట్ల దేవుని నిబద్ధత ఎలాగ ఉంటున్నదో. మరి ప్రపంచంలో నీతి కోసం ఆయన కోరికను బలపరుస్తుంది ప్రియులారా.
అటువంటి గొప్ప దేవుడు మనకు ఉంటున్నాడు. మరి చివరగా దేవుని న్యాయం యొక్క హామీ, అష్యూరెన్స్, ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ జస్టిస్. మరి విశ్వాసులుగా దేవుడు నీతిమంతుడని తెలుసుకోవటంలో మనకు ఎంతో కంఫర్ట్ ఉంది, ఎంతో ఓదార్పు ఉంది ప్రియులారా. మనం పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు లేదా అన్యాయాన్ని చూస్తున్నప్పుడు కూడా ఆ దేవుడు చివరకు విషయాలను సరిచేస్తాడన్నటువంటి ఆ నమ్మకం, నిరీక్షణ మరి మనకు మరి ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది. రోమ 12:19 చూస్తే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంటున్నది. మరి ఈ లోకంలో అంతా కూడా డామినేటింగ్, ఎంతో మరి అక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇదంతా కూడా మరి మనం ఏంటంటే పగ తీర్చటం కోవటం మన యొక్క పని కాదు ప్రియులారా. మరి దేవుడే చూసుకుంటాడు. వి నీడ్ టు లీవ్ ఇట్ టు గాడ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఈ వాక్యంలో చూడండి, పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. మరి ఎక్కడ అక్రమము, ఎక్కడ అలజడి ఉంటుంది అక్కడ వారు కొంతకాలమే ప్రియులారా. మరి దేవుని యందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు మరి వారు ఎల్లప్పుడూ కూడా ప్రియులారా మరి మనము దేవునిలా ఉంటాం ప్రియులారా. నీతి మరి దేవుడు తన సరైన సమయంలో తప్పును పరిష్కరిస్తాడని ఇది మనకు ఎంతో హామీ ఇస్తుంది ప్రియులారా. మరి ఇటువంటి గొప్ప మరి దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు మనకు ఉంటున్నాడు. మరి దేవుడు నీతిమంతుడు అనే సత్యాన్ని మరి ఎంతగానో తెలియజేస్తుంది. అతని న్యాయము అతని పాత్రలో పాతుకుపోయింది. అంతేకాకుండా అతని చర్యలలో, యాక్షన్స్లో కూడా మరి అది కనబడుతుంది, ప్రదర్శించబడుతుంది. మరి అంతేకాకుండా మన జీవితాల్లో కూడా మనకు ఎంతో భరోసాను ఇస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ న్యాయమైనటువంటి వాడు, నీతిమంతుడు, మరి సత్యవంతుడని తెలుసుకొని ఆయన న్యాయాన్ని విశ్వసించాలన్నటువంటిది మరి మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మనం సంపూర్ణంగా ఆయన యందు సమర్పించుకొని మరి దేవునికి న్యాయం చేసేందుకు, మరి దేవునికి న్యాయం చేసినందుకు మరి ఆయనకు కృతజ్ఞత తెలుపుచు మరి అటువంటి న్యాయవంతుడు మన జీవితాల్లో కూడా ఆయన నీతిని ప్రతిబింబించేలాగా మరి అవసరమైనటువంటి శక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, దయగల నాయన, మీరు తండ్రి న్యాయవంతులు ప్రభా, మా ఎడల తండ్రి వాద్యం ఆడేటటువంటి దేవుడవు ప్రభా, నమ్మకమైనటువంటి దేవుడవు, నీతిమంతుడవు ప్రభా. గొప్ప నాయన, మేము మీ అందు సంపూర్ణంగా ఆధారపడినప్పుడు, విశ్వసించినప్పుడు మీరు మా పక్షాన ఉండి ప్రభు మీరు పోరాడతారు. మరి తండ్రి న్యాయాన్ని కలుగజేస్తారు ప్రభా. దయగల తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి యొక్క ప్రభువా మరి తండ్రి ప్రతి అవసరతలో మీరే తోడుండి సహాయం చేసి మరి తండ్రి విజయం దయచేయమని, న్యాయం దయచేయమని మీకే వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని ఈ రోజంతా కూడా దీవించును గాక.